ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏముంది బయటికెళ్ళి పార్లర్లో ఇద్దరూ కలిపి కూర్చుని చేసుకోవడమే అంటూ ఇంకా బాలు మనసులో మాట్లాడుకుంటాడు. ఈలోపు మీనా పైకి వస్తుంది. ఇదేంటి ఇక్కడ ఉన్నారు అనుకుంటూ మీనా కూడా దగ్గరికి వచ్చేసరికి బాలు ముక్కు మీద వేలేసి సైలెంట్గా ఉండమంటాడు. అది కాదు మనోజ్, మనం ఇంట్లోంచి వెళ్ళిపోతే మన ఫ్యూచర్ ఏంటి అనగానే నాకు ఇదంతా ఎప్పుడొక రోజు జరుగుతుందని తెలుసు. ఏదొక రోజు మనం ఇల్లు దాటి బయటికి వెళ్ళిపోవాలని కూడా తెలుసు. అందుకోసమని నేను నా ఏర్పాట్లో చేశాను అని చెప్పాను. కానీ ఏం ఏర్పాట్లు చేశావు అని చెప్పాను. కానీ మనకంటూ ఒక ఇల్లు కూడా బుక్ చేశాను. మనకు ఆ ఇల్లు వచ్చేస్తే ఏదో ఒక రకంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే మనం సంపాదించిన డబ్బులు ఎవరికి ఇవ్వనవసరం లేదు అనగానే ఇల్లు కొనడం ఏంటి మనోజ్, ఏం మాట్లాడుతున్నామని చెప్పాను. కానీ అవును, మరి దానికి డబ్బు అని చెప్పాను. కానీ ఎవరికీ చెప్పకు, ఈ విషయం నాకు మాత్రమే తెలుసు. మా నాన్న ప్రొవిడెంట్ ఫండ్ వచ్చింది కదా 40 లక్షలు అని చెప్పనేసరికి అది ఆ అమ్మాయి ఎవరో ప్రేమించిన అమ్మాయి తీసుకువెళ్ళిపోయింది అని చెప్పావు అని చెప్పాను. కానీ ఆ అమ్మాయి దగ్గర నుంచి నేను లాక్కున్నాను. ఆ అమ్మాయికి ఒక 5 లక్షలు ఇచ్చి నా డబ్బులు నాకు ఇవ్వని పెద్ద గొడవ చేసి పోలీసుల సహాయంతో మొత్తానికైతే డబ్బును నేను తీసుకున్నాను. ఆ డబ్బు మొత్తం నా దగ్గరే ఉంది, ఈ గదిలోనే ఉంది అని చెప్పనేసరికి ఈ గదిలో నానగానే అవును, ఈ గదిలోనే భద్రంగా దాచిపెట్టాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు మీనా షాక్ అయిపోతారు. బాలు ఇంకా కోపంతో ముందుకు వెళ్ళబోతూ ఉండగా మీనా కాస్త గదిలోకి తీసుకొచ్చేస్తుంది. ఏంటి ఆవేశంగా ముందుకు వెళ్తే అక్కడ నిజం బయటపడదు. వాళ్ళ నోటంట వాళ్ళే నిజాన్ని బయట పెట్టాలి, డబ్బులు బయటికి తీయాలి అంటే ఏదో ఒక ప్లాన్ చేయండి అని చెప్పాను. కానీ ఏం ప్లాన్ చేయాలి అనగానే మీనా బాలు ఇద్దరు కూడా ఆలోచిస్తారు. బాలుకి మీనాకి ఒకే రకమైన ప్లాన్ తడుతుంది. సరే అని మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పుడూ వెళ్ళినట్టుగానే రోహిణి ఆటోకి బయలుదేరి వెళ్తుంది. వెళ్ళేసరికి ఆటో డ్రైవర్గా అక్కడ కావాలని బాలు ఉంటాడు. బాలు ఉండేసరికి మొహానికి కర్చీఫ్ కట్టుకొని మొహానికి స్ప్రే చేసేస్తాడు. స్ప్రే చేసేసి తను కాస్త తీసుకెళ్ళి బాలు కారులోనే పెట్టేసి ఇంకా వాయిస్ చేంజ్ చేసుకుని, అంటే తన మాట కాకుండా వేరే వాయిస్తో మనోజ్కి ఫోన్ చేస్తాడు. హలో మనోజ్ గారండి, మీ ఆవిడ రోహిణి గారికి ఇక్కడ చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి, పలానా చోటికి రండి అని చెప్పనేసరికి సరేనని ఇంకా మనోజ్ కాస్త టెన్షన్ పడుతూ బయటికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడు బాలు వస్తాడు. ఈలోపు అక్కడ రాజేష్ వాళ్ళకి రోహిణికి యాక్సిడెంట్ జరిగినట్టుగా క్రియేట్ చేస్తాడు. అంటే రోహిణి స్పృహలో లేదు కదా, తలకు రక్తం పెట్టడం, చేతులకి గాయాలు, మొత్తం అంతా బట్టలకి మొత్తం అంతా ఆ రకంగా క్రియేట్ చేస్తారు ఒక లోన్లీ ప్లేస్లో. మనోజు ఈలోపు టెన్షన్ పడుతూ బయటికి వెళ్ళేసరికి ఏం జరిగిందిరా, ఎందుకంత అలా టెన్షన్ పడుతున్నావు అనగానే రోహిణికి యాక్సిడెంట్ జరిగిందంట, అర్జెంటుగా వెళ్ళాలి, పదరా బాలు వెళ్దాము అని చెప్పాను. కానీ సరే పద అని బాలు ఇద్దరు బయలుదేరతారు. రాజేష్కి మెసేజ్ పెడతాడు. రాజేష్ అంతా సిద్ధం చేశాము అని చెప్పనేసరికి ఈలోపు అంటే మనోజ్కి తెలియని ఇద్దరు మనుషులను అక్కడ పెట్టి ఈవిడికే యాక్సిడెంట్ అయిందని చెప్పాను. కానీ ఒక హాస్పిటల్ని కూడా క్రియేట్ చేస్తారు. సరే మేము హాస్పిటల్కి వెళ్తామని అక్కడ హాస్పిటల్ ఒక డాక్టర్ను కూడా క్రియేట్ చేస్తారు. మొత్తం అంతా బాలు కావాలని సినిమా వాళ్ళది ఒకటి సెట్ వేయించి మొత్తం అంతా ఆ రకంగా చేస్తారు. హాస్పిటల్ లాగా ఆపరేషన్ చేయాలి, అర్జెంటుగా 25 లక్షలు కావాలి, లేదంటే ఆ అమ్మాయి చనిపోతుంది, బ్రెయిన్కి చాలా దెబ్బ తగిలింది అని చెప్పి డాక్టర్గా వచ్చిన ఒక మగతను చెప్పేసరికి ఇప్పుడే వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అంటూ మాట్లాడేసరికి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావరా అనగాని నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు రోహిణి దగ్గరే ఉండు అని చెప్పనేసరికి సరేనని ఈలోపు సత్యానికి ఫోన్ చేస్తాడు బాలు. ఫోన్ మీనాకి ఇవ్వనన్నా అని చెప్పాను. కానీ సరేనని మీనాకి ఇచ్చేసరికి మనోజ్ ఇంటికి వస్తున్నాడు. వాడు గదిలోకి వెళ్ళి డబ్బులు తీసేటప్పుడు వీడియోతే, నాన్న ఫోను నీ దగ్గరే పెట్టుకో, ఆ వీడియోని నాకు పంపించు అని చెప్పాను. కానీ సరేనని ఇంకా మనోజ్ రావడంతో మీనా గబగబా మనోజ్ వెనకాలే వెళ్తుంది. గదిలోకి వెళ్ళి గదిలో బ్యాగు మంచం కింద ఒక లోపలికి అంటే మంచానికి బ్యాగ్ ఒకటి తగిలించి ఉంటుంది, అంటే కనిపించకుండా అందులోంచి డబ్బులు తీస్తాడు. ఆ బ్యాగ్లోంచి వేరే బ్యాగ్లోకి 25 లక్షలు పెట్టడం మీనా కాస్త వీడియో తీసి ఆ వీడియోనికి బాలుకు పంపించేసి డిలీట్ చేసేసి సత్యానికి ఇచ్చేస్తుంది. ఇచ్చేసేసరికి బాలు కాస్త ఫోన్ చేస్తాడు సత్యానికి, అర్జెంటుగా నువ్వు అమ్మ
శృతి, రవి అందరూ కూడా నేను చెప్పిన ప్లేస్కి రండి అని చెప్పాను, కానీ ఎందుకు రా అని చెప్పనేసరికి రండి మీకే తెలుస్తుంది అంటూ చెప్పేసరికి నలుగురు కాస్త బయలుదేరతారు. మీనా కూడా వాళ్ళ వెనకాలే బయలుదేరుతుంది. మనోజ్ ఆ 25 లక్షలు తీసుకుని ఒక చోటకి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ ఏమీ ఉండదు. ఎందుకంటే అదంతా సినిమా వాళ్ళలాగా ఏర్పాటు చేసినట్టే, అప్పుడప్పుడు చేసిన సెట్ కదా, ఏమీ ఉండదు. ఇదేంటిది, ఇక్కడ హాస్పిటల్ ఉండాలి కదా అనుకుంటూనే చూసేసరికి బాలుకి ఫోన్ చేస్తాడు. అదేంట్రా ఇక్కడ హాస్పిటల్ లేదు అనగానే, నువ్వే పొరపాటు పడి ఉంటావు, హాస్పిటల్ అక్కర్లేదు, వేరే చోటకి షిఫ్ట్ చేసాం అని చెప్పనేసరికి, ఇదే కదరా నేను ఇంతకు ముందు వచ్చింది అనగానే, అది కాదులే నువ్వు హాస్పిటల్కి వచ్చేసేయని అడ్రస్ లొకేషన్ పెట్టేసరికి అక్కడికి వస్తాడు. వచ్చేసరికి సత్యం అందరూ కూడా ఉంటారు. ఉండడంతో మనోజ్ని, ఏంట్రా ఇక్కడికి ఏం పట్టుకొచ్చో, ఆ సూట్ కేసులో ఏముంది అంటూ ప్రభావతి అడగడంతో ఆ లాక్కోవడంలోని సూట్ కేసు కాస్త ఓపెన్ అయిపో కింద పడిపోతుంది. అందులో డబ్బు ఉంటుంది. ఏంట్రా ఈ డబ్బు ఏంటి అని చెప్పాను, కానీ రోహిణికి చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అమ్మ, నేను అందుకే ఫ్రెండ్ని అడిగి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి, ఫ్రెండ్ని అడిగి తీసుకొచ్చావా అంటూ సత్యం చెంప చెల్లు మనిపిస్తాడు. లేదు నాన్న, నేను నా ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి తీసుకొచ్చాను అనేసరికి, మరి ఈ వీడియో ఏంట్రా, నీ గదిలోంచి డబ్బులు కదా తీసుకొచ్చావు, నువ్వు ఫ్రెండ్కి ఎప్పుడు మాట్లాడావు, ఫ్రెండ్ అట్టుకొచ్చి ఇంట్లో పెట్టాడా ఏంటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. చూసావా ప్రభా, నీ ముద్దుల కొడుకు, వాడికి చిన్నప్పటి నుంచి బాగా స్వార్థం బాగా వచ్చింది కదా, చదువులోనూ వాడు బాగా చదివాడు, ఇప్పుడు ఏ పని చేస్తున్నాడో తెలీదు, పైగా 40 లక్షలు నేను జీవితాంతకాలం కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం వాడి దగ్గరే పెట్టుకుని 40 లక్షలు నాకు హార్ట్ ఆపరేషన్ చేయించాలన్నప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదు. బాలుగాడు వాడి కారు అమ్మేశాడు, నువ్వేమో నగలు ఇచ్చేశావు, అయినా కానీ వాడు మనసు చెల్లించలేదు. పోనీ అప్పు తీసుకున్నానని కూడా చెప్పకుండా నా డబ్బులు నాకు ఇవ్వడానికి కూడా వాడికి బాధ కలిగింది. అది నీ కొడుకు పెంపకం అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త చెంప చెల్లు అనిపిస్తుంది. అది కదమ్మా రోహిణి అని చెప్పాను, కానీ రోహిణికి ఏమీ కాలేదు, స్పృహ కోల్పోయిందంతే, తను మత్తులో పడుకునుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా మనోజ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. నీ భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంటేనే కానీ డబ్బులైతే బయటికి రాలేదన్నమాట, లేదంటే డబ్బులు బయటికి తీసేవాడివి కాదు. నీ భార్యకి ఏదో జరగబోతుందని, నీ భార్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుందని తెలిసి కావాలని ఇప్పుడు డబ్బులు బయటికి తీసుకొచ్చావే తప్ప, మీ నాన్న పోయినా ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా కానీ నీకు అస్సలు చేంకుట్టినట్టు కూడా లేదు. అవేవో నువ్వు సంపాదించిన డబ్బుల్లా నీ భార్యకు ఖర్చు పెట్టుకోవడం ఏంట్రా, అది నేను జీవితాంతకాలం కష్టపడిన డబ్బులు, ఆ డబ్బులు నలుగురు పిల్లలకి దక్కుతాయి, నీ ఒక్కడికి తీసుకోవడానికి ఎలా కుదురుతుంది అంటూ ఇంకా సత్యం కొట్టబోయేసరికి మీరాగండి అంటూ ప్రభావతి కొడుతుంది. ఎందుకంటే తన బంగారం పుస్తల తాడు తీసి ఇచ్చింది అన్న వాడికి కొంచెం కూడా చలనం కలగలేదు. పైగా అవి సత్యం సంపాదించిన డబ్బుల్లో కూడా అట్లీస్ట్ 5 లక్షలు కూడా తీసి ఇవ్వలేదు. అందుకని ప్రభావతికి వీడు ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడా, ఎంత స్వార్థపరుడా, నేను వీణ్ణేనా కన్నది, ఎంత స్వార్థంగా నా భర్త ప్రాణాలు కాపాడడానికి కూడా నా భర్త సంపాదించిన డబ్బుల్లో 1 రూపాయి కూడా ఇవ్వలేదు అంటూ ఇంకా ప్రభావతి అయితే అనుకుంటూ ఇంకా ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేసరికి ఎన్ని అనుకుంటే ఏం లాభం, నువ్వు పెంచిన పెంపకమే కదా నీ కొడుకు అని నెత్తిన పెట్టుకున్నావు. మొత్తానికైతే తండ్రి ప్రాణాలు పోతున్నా కానీ తండ్రి సంపాదించిన డబ్బులు ఒక్కటి కూడా బయటికి తీయడనమాట అంటూ ఇంకా సత్యం అనేసరికి ఇంకా అందరూ కూడా షాక్ అవుతారు. ఎప్పటికైనా తెలిసిందా ప్రభావతమ్మ, 40 లక్షలు ఎవరి దగ్గర ఉన్నాయో వాడి దగ్గరే పెట్టుకున్నాడు. మరొక విషయం, వాడికి ఉద్యోగం పోయి కూడా 4 నెలలు అయింది, కాలక్షేపం పార్కులోనే చేస్తున్నాడు. అది మనోజ్ గారి నిజస్వరూపం అంటూ ఇంకా బాలు చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. అంటే 40 లక్షలు పోకపోయినా పోయాయని అబద్ధం చెప్పి డబ్బులు మొత్తం మనోజ్ తన దగ్గరే పెట్టుకున్నాడు అని అందరూ కూడా అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా